అన్న అందరికి నమస్తే. మళ్ళా మీ సాయం కోసం ఒక కుటుంబం అయితే ఎదురు చూస్తుందన్న. అమ్మాయి పేరు వచ్చేసి సామిక. ఈమెకు జస్ట్ 19 years అన్న. నిమోనియా అండ్ టీబీ వ్యాధితోనైతే చాలా అంటే చాలా బాధపడుతుందన్న. రోజుకు సుమారు 80 నుంచి ₹1,00,000 మధ్యలో ఖర్చు వస్తుందన్న. 80 నుంచి ₹1,00,000 మధ్యలో మొత్తం కలిపి 25 లక్షల వరకు ఖర్చు వస్తుందని డాక్టర్ అయితే చెప్తురన్న. ఇదేనో కాదు, మన హైదరాబాద్ లో రెనోవా హాస్పిటల్ అయితే వీళ్ళు చికిత్స పొందుతురన్న. ఎవరికైనా డౌట్ ఉంటే హాస్పిటల్కి వెళ్ళి అయితే చూసుకోవచ్చు అన్న. చాలా అంటే చాలా గరీబ్ పరిస్థితి అన్న. రికార్డ్ దగ్గర డొక్కన పరిస్థితి అంటారు కదన్న, సేమ్ అట్లనే అందరు మన లెక్కనన్న. ఇప్పటి వరకు మీరు అయితే చాలా మందిని కాపాడిరన్న. నేను వీడియోలు చెప్పిన వీడియోలలో ప్రతి ఒక్కరికైతే మీరు హెల్ప్ చేసిర్రు. అలానే ఈ అమ్మాయికి కూడా హెల్ప్ చేస్తారని చెప్పేసి ఈ వీడియో మీ ముంగడికి అయితే పట్టుకొస్తున్నా అన్న. రూపాయి కాడికి స్టార్ట్ అయితే మీకు తోచినంత అన్న, రూపాయి కాడికి స్టార్ట్ అయితే మీకు తోచినంత ఎంతో కొంత హెల్ప్ చేసి ఈ అమ్మాయిని కాపాడదామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను కూడా నాకు తోచినంత హెల్ప్ అయితే నేను చేస్తున్నా. మీరు కూడా ఎంతో కొంత మీరు పంపే ప్రతి రూపాయి వాళ్ళకి అవసరమైనది మర్చిపోకనన్నా. రూపాయి కదా అని లైట్ తీసుకోకండి. మీరు పంపే ప్రతి రూపాయి వాళ్ళకి అవసరమే అన్న. నేను హాస్పిటల్ ప్రూఫ్స్ అని వీడియో పైన పెడుతున్నా. వీడియో చెప్పంగా రన్ అవుతూ ఉన్నాయన్న. మీరు మొత్తం చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరు హెల్ప్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అట్లనే హెల్ప్ మీ వాళ్ళ హెల్ప్ చేయడం కాకపోతే వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేయండి అన్న. వీడియో షేర్ చేయడం వల్ల హెల్ప్ చేయాలి అనుకునే వాళ్ళందరికీ వీడియో వెళ్తుంది. వాళ్ళనే ఎంతో కొంత హెల్ప్ చేస్తారన్న. ప్రతి ఒక్కరు ఎంతో కొంత హెల్ప్ చేయండి అన్న.